వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఆర్ఆర్బీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. అది రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ టెక్నీషియన్ సంబంధించిన అన్ని జాబులు నోటిఫికేషన్ వచ్చిందండి. ఇది మొత్తం 9144 పోస్టులకు గాను ఈ నోటిఫికేషను. అయితే ఈ నోటిఫికేషన్ నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏజ్ ఏంటి, పే ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, మోడిఫికేషన్ ఉంటుందా, నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా, సెలక్షన్ ప్రాసెస్ ఎలాగా అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలని కూడా నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ముందు నోటిఫికేషన్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాతే మీరు అప్లై చేయండి. మీరు కంగారు పడి అప్లై చేయొద్దు. మనకి ఇది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అప్లై చేయడానికి. వచ్చే నెల అంటే ఏప్రిల్ 8 వరకు ఉంటుంది. కంగారు పడొద్దు. అంటే ముందు 4 రోజులు 5 రోజులు అప్లై చేయొద్దు. ఇందులో మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి నేను వీడియో చేసి పెడతాను కదా. కింద కామెంట్స్లో అడుగుతుంటారు, నేను కలర్ ఫోటో ఎలా పెట్టాను అలా పెట్టాను. ఆ కామెంట్స్ కూడా చూస్తూ ఉండండి. ఎందుకంటే చాలామంది తప్పులు చేస్తారు. ఆ తప్పును మాడిఫికేషన్ చేసుకోలేము. కొన్ని అయితే మనం నేమ్ కానీ మీ బోర్డు కానీ ఇలాంటివి ఒకసారి తప్పు చేస్తే మళ్ళీ మాడిఫికేషన్ కూడా చేసుకోలేము. అసలు మాడిఫికేషన్ వరకు వెళ్ళొద్దు. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందే పూర్తిగా అన్నీ పక్కాగా అప్లై చేసాం అనుకుంటేనే అప్లై చేయండి, లేకపోతే లేదు. సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మన ఛానల్లో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అలాగే ఎలక్ట్రికల్ సంబంధించి తెలుగులో మీకు అంత సబ్జెక్ట్ ఉంటుందండి. మీరు ఏమైనా ఎలక్ట్రికల్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఇవి కాంపిటేటివ్ జాబ్స్కి 100% ఉపయోగపడుతుందండి. అంటే ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి కానీ, వైజాగ్ స్టీల్ కానీ, ఎనీ ఎలక్ట్రికల్ జాబ్కి, జూనియర్ లైన్మెన్ కానీ ఇలాంటి ఎనీ ఎలక్ట్రికల్ జాబ్కి మన ఛానల్ 100% సూటబుల్ అండి. మనకి ఫ్రీ కంటెంట్ అండి. ఎవరికి రూపాయి కూడా పే చేయవసరం లేదు. మీరు ఒకసారి ఛానల్ చెక్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మీరు ఆ వీడియో ద్వారా చూసి తెలుసుకొని పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు తెలుసుకొని అప్లై చేయండి. నోటిఫికేషన్లోకి వెళ్దామండి. ఇది ఆర్ఆర్బీ వెబ్సైటు. నేను ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే నోటిఫికేషన్ కూడా ఇస్తాను. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం దేనికి అప్లై చేస్తున్నాము అనేది గుర్తుంచుకోండి. మనం ప్రతిదానికి CN02-2024 అని ఉంటుంది. వాళ్ళు ఏ నోటీస్ ఇచ్చినా ఈ నెంబర్తోనే నోటీస్ ఇస్తారు. రిజల్ట్ ఇచ్చినా ఈ నెంబర్తోనే రిజల్ట్ ఇస్తారు. కాబట్టి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 02-2024 మాట. లింక్ విల్ బి లైవ్ అనే ఇచ్చారు కదండి. మనకి ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఇది మనకి PDF నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇది ఆన్లైన్ అప్లికేషన్. ఎవరైనా కొత్తగా ఎలా అప్లై చేయాలని కూడా నేను చేసి చూపిస్తాను. ముందు నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. నోటిఫికేషన్లో డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ గుర్తుంచుకోండి. మీకు ఎటువంటి నోటీస్ ఇచ్చినా దీంతోనే ఇస్తాడు. ఈ CN నెంబర్ 02 మీ రిజల్ట్ ఇచ్చాడు అనుకోండి, దీంతో ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ CBT1 కీ రిలీజ్ అయింది అంటాడు. అప్పుడు 01/2024 ఉంటే మీది అనుకోకండి, అది ALPకి సంబంధించింది అనమాట. అందుకే ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇప్పటి నుంచి ఆర్ఆర్బీ అప్లై చేస్తున్న వాళ్ళకి ఇదంతా తెలుస్తుంది. కొత్తగా అప్లై చేసే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇది ఆర్ఆర్బీ టెక్నీషియన్ సంబంధించి. ఆర్ఆర్బీలో టెక్నీషియన్ జాబులు ఏమైనా చేయాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు అప్లై చేయాలి. అలాగే నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ కూడా ఎప్పుడు వస్తుంది అనేది క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ నేను పెట్టిన వీడియోలో మీరు ఇక్కడ కార్డ్స్ పెడతాను, కార్డ్స్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఓపెనింగ్ డేట్ వచ్చి 9/3/2024 మార్చి 9 స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చి 8/4/2024. గుర్తుంచుకోండి. ముందుగా అప్లై చేయకండి, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. మీరు 1వ తారీఖు ఏప్రిల్ లోపు అప్లై చేయండి ఖచ్చితంగా. మీరు మాడిఫికేషన్స్ ఒకవేళ మీరు అప్లై చేసింది ఏమైనా తప్పులే మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ అమౌంట్ పే చేసండి. గుర్తుంచుకోండి, మాడిఫికేషన్ అనేది అమౌంట్ పే చేస్తేనే 9/4/2024 నుంచి 18 అంటే 9th ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్ వరకు మనకు అవకాశం ఇస్తాడు. ఆ లోపే మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చు. మాడిఫికేషన్లో మీ పేరు కానీ, మీ నాన్నగారి పేరు కానీ, మదర్ పేరు కానీ, మీ చూజ్ ఆఫ్ ఆర్ఆర్బీ బోర్డు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అవి చేంజ్ చేసుకోవడం కావద్దు. మిగతా అంటే డాక్యుమెంట్స్ అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, ఫోటో కానీ, మీరు డీటెయిల్స్ ఏమైనా తప్పు రాస్తే అప్పుడు ఖచ్చితంగా మార్చుకోవడానికి అవుతుంది. కానీ మీ నేము మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి మార్చడానికి అవ్వదు. మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటివి మార్చడానికి అవ్వదు. సో దీనికి 2 రకాల పోస్టులు ఉన్నాయండి. టెక్నీషియన్ అని పిలుస్తారు. ఇందులో గ్రేడ్ 1, గ్రేడ్ 3 అని 2 రకాల పోస్టులు ఇచ్చాడు. గ్రేడ్ 1 అంటే లెవెల్ 5 పోస్ట్ అండి. ఇది 7th CPC లెవెల్ 5లో. దీనికి పే వచ్చి 29,200 రూపాయలు. మెడికల్ స్టాండర్డ్ ఇచ్చాడండి, B1 అని. మెడికల్ స్టాండర్డ్స్ నేను చూపిస్తాను. A1 అంటే ఏంటి, B1 అంటే ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. ఎనెక్జర్లో ఇచ్చాడు. దీనికి ఏజ్ 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలండి. గుర్తుంచుకోండి, వీళ్ళు కరోనాకి మనకి 3 years వేస్ట్ అయింది కాబట్టి యాక్చువల్గా అయితే దీనికి 18 years to 30 years అనమాట, 33 years అనమాట. ఇంకో 3 years కలిపి ఇచ్చారు.
ఎవరైనా జనరల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేయాలనుకుంటే వాళ్ళ వయసు 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. దీనికి 1092 పోస్టులు పడ్డాయి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 లెవెల్ 2కి 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది ఇనిషియల్ పే. దీనికి మెడికల్ స్టాండర్డ్ ఏంటో చూపిస్తాను. అలాగే ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలండి. గుర్తుంచుకోండి, ఇది ఓన్లీ జనరల్ కేటగిరీ వాళ్ళకి. మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఎట్లనో ఉంటుంది. దీనికి 8,052 పోస్టులు అండి. మొత్తం పోస్టులు వచ్చి 9,144 పోస్టులు. సో మీరు అప్లై చేస్తున్నప్పుడు ఈ 9,144 పోస్టులకి ఎలిజిబులా అని క్వశ్చన్ వేసుకోండి. కాదండి, మీరు ఏ జోన్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జోన్లో ఉన్న పోస్టులకు మాత్రమే మీరు ఎలిజిబుల్. అందులోని పోస్ట్ ప్రయారిటీ లిస్ట్ కూడా ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్నీషియన్ ఎలక్ట్రికల్ అనుకోండి, ఎలక్ట్రికల్ సంబంధించిన పోస్టులకు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు ఆ జోన్లో. అలాగా మీరు అప్లై చేస్తున్నప్పుడు ముందు బోర్డు ఏ జోన్కి అప్లై చేయాలని డిసైడ్ అవ్వాలి. మీరు ఆర్ఆర్బీ సికింద్రాబాద్కా, ఆర్ఆర్బీ భువనేశ్వర్కా, లేకపోతే బెంగళూరుకా అనేది మీరు డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయ్యి అందులో మీరు ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే హౌ టు అప్లై వీడియో ఉంటుంది కదా, అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ముందుకెళ్ళిపోతే దీని ఎలిజిబిలిటీ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇచ్చాడు. నేను మెయిన్ చెప్తాను. దీని వయసు 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు కదా. దానికి ఏజ్ వచ్చి అంటే క్రూషియల్ ఏజ్ డేట్ అంటారు కదండి, అది 1/7/2024 కల్లా మీ వయసు ఎలా ఉండాలి. అలాగే గ్రేడ్ 3కి 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. దాని డేటు క్రూషియల్ డేట్ వచ్చి 1/7/2024. Next, during the online application, candidates will be asked to create an account. If the candidate has already created accounts, anyone should use same account. మీరు ఎవరైనా ఆల్రెడీ మీరు అప్లై చేసి ఉంటే, ఏఎల్పి అప్లై చేసి ఉంటే ఆ అకౌంట్తోనే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. అందులోకి వెళ్ళిపోయి క్లియర్గా ఎంప్లాయ్మెంట్ నెంబరు 02/2024లోకి వెళ్ళిపోయి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు తప్పులు ఏమైనా ఉంటే 9వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపు మార్చుకోవచ్చు. దానికి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇంక ఇవన్నీ ఎడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ అవసరం లేదు. మనం మెయిన్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలని. ఏ పోస్ట్కి అంటే A3 అంటే ఏంటి, B1 అంటే ఏంటి, B2 అంటే ఏంటి అని ఇక్కడ ఇచ్చారు. మీ విజన్ స్టాండర్డ్స్ అంటే మీకు కలర్ బ్లైండ్నెస్ ఉందా లేకపోతే సైట్ ఉందా దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అన్నమాట. ఇందులో ఫిజికల్లీ ఫిట్ ఉండి మీ విజన్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయంటే ఒక్కో దానికి A3 ఎలా ఉండాలి, B1 దేనికి ఉండాలి, B2 దేనికి ఉండాలని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీకు ఉంటేనే అప్లై చేయండి. ఒకవేళ సైట్ ఉండి అంటే కొన్నిట్లకి సైట్ యాక్సెప్టబుల్ అండి, అది దేనికి యాక్సెప్టబుల్ దేనికి యాక్సెప్టబుల్ మీకు తెలియాలంటే మీరు డాట్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఎంత సైట్ ఉంది, మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారని వాళ్ళు క్లియర్గా చెప్తారు. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు లాసిక్ సర్జరీ చేసుకున్నాను, నేను ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ కాదండి, లాసిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ కాదని క్లియర్గా చెప్తున్నారు. మీరు ఒకవేళ డౌట్స్ ఉంటే మీరు హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ చేస్తే చెప్తారు. నేను ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ ఉందని చెప్పాను కదండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్ వారికి 3 years ఉంది. ఎక్స్ సర్వీస్ మనకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఉంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 years ఉంటుందండి. ఒకవేళ మీకు పీడబ్ల్యూడీ ఉండి ఓబీసీ ఉందనుకోండి 13 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సో దీనికి మేలు ఫీమేల్ అందరూ ఎలిజిబుల్ అండి, ఎవరైనా అప్లై చేయొచ్చు. సో ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలనేది ఎనెక్జర్లు ఇచ్చారు, నేను చెప్తాను. అంటే ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలని. ఇక్కడ చూడండి, దే ఆర్ వెయిటింగ్ రిజల్ట్స్ ఆఫ్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ దిస్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. మీ ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో అది 8/4/2024 కల్లా కంప్లీట్ అయ్యి ఉండాలి. సో 8/4/2024 కల్లా కంప్లీట్ అయిపోతే మీకు సర్టిఫికేట్ వచ్చేస్తే మీరు ఎలిజిబుల్. ఒకవేళ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం మాకు ఇంకా వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అంటే వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ ద లై ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్స్ ద్వారా కానీ ఐటీఐ ద్వారా కానీ చేసే పోస్టులకి గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ కాదండి. అలాగే గ్రాడ్యుయేట్ యాక్ట్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కాదండి. సో గుర్తుంచుకోండి, మీరు ఒకవేళ నోటిఫికేషన్లో డిప్లొమా బీఈ బీటెక్ డిగ్రీ అడిగిన వాళ్ళకి పోస్టులకి మీరు ఎలిజిబుల్. అంటే ఇందులో గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అండి. అలాగే గ్రేడ్ 3 పోస్టులకి మాత్రం మీరు ఎలిజిబుల్ కాదనమాట. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు అనేది 500 రూపాయలండి. 500 రూపాయల్లో మీరు CBT1 ఎవరైతే అదే ఒకటే CBT ఉంటుందో ఒకే ఎగ్జామ్ ఉంటుంది, అది ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి 400 రూపాయలు రిఫండ్ అవుతుంది. మరి మిగతా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిమేల్ ట్రాన్స్జెండర్
ఈబీసీ వీరికి 250 రూపాయలండి. వీళ్ళు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మీకు 250 రూపాయలు రిటర్న్ అవుతుంది. సో గుర్తుంచుకోండి, ఏదో మన సరదాగా అప్లై చేసి ఎగ్జామ్కి వెళ్ళొచ్చులే, మన ఎగ్జామ్ వెళ్ళకపోయినా మన రిఫండ్ వచ్చేస్తుంది అనుకోకండి. ఎగ్జామ్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే రిఫండ్ అవుతుంది, మిగతా వాళ్ళకి రిఫండ్ అవ్వదు. సో ఓబీసీ వాళ్ళకి మాత్రం అమౌంట్ పే చేయాలండి. ఈబీసీ ఓబీసీ ఒకటి కాదు, రెండు డిఫరెంట్, గుర్తుంచుకోండి. మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు ఎలాగైనా పే చేసుకోవచ్చు, ఆన్లైన్, క్రెడిట్ కార్డ్, ఫోన్పే, ఎనీవన్. రిఫండ్ అంటే ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేస్తారు. అక్కడ ఇంటర్నెట్ సెంటర్ వాడు ఏదో బ్యాంకింగ్ వాడతాడు, ఫోన్పే ఏదో ఒకటి వాడతారు, మీరు అక్కడ డబ్బులు ఇచ్చేస్తారు. రిఫండ్ అవుతున్నప్పుడు మీ అకౌంట్కి రిఫండ్ అయ్యేలాగా మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, అప్పుడు మీకే రిఫండ్ అవుతుంది. మీరు వేరే ఆయన డీటెయిల్స్ ఇచ్చుకున్నాడు అనుకోండి, ఆయనకి రిఫండ్ అవుతుంది. మీరు 500 పే చేశారనుకోండి, వాడు 500 తీసుకుంటాడు, మళ్ళీ 400 మీరు అటెండ్ అయిన తర్వాత ఆయనకి రిఫండ్ అయిపోతుంటుంది. కాబట్టి మీ రిఫండ్ డీటెయిల్స్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితేనే ఇవ్వండి. అలాగే దీనికి వెర్టికల్ రిజర్వేషన్ ఉంటుంది, హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. అవన్నీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఏవైతే ఉన్నాయో ఉంటుంది. నెక్స్ట్, సో నేను ముందు చెప్పినట్టుగా మీరు ఏదో ఒక జోన్కి సెలెక్ట్ చేసుకుంటారు, ఆ జోన్ దగ్గరికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. అది ఇక్కడ అనేది సెంటర్ ఇక్కడ అనేది క్లియర్గా చెప్పలేదు, జోన్ వైజ్గా పెట్టవచ్చు లేదా మీ అడ్రస్ వైజ్గా పెట్టవచ్చు. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ముందు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిబిటి. ఇది నెంబర్ ఆఫ్ అంటే ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి ఒక సింగిల్ ఎగ్జామ్లో పెట్టడండి, డిఫరెంట్ సెక్షన్లు జరుగుతాయి. అవన్నీ స్కోర్లు నార్మలైజేషన్ చేసి అప్పుడు రిజల్ట్స్ ఇస్తాడు. ఇందులో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తారు, అదైన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు అప్లై చేసినంటే డిఫాల్ట్గా మీకు ఎగ్జామ్కి ఆల్ టికెట్ వచ్చేస్తుందండి, ఏదో తప్పులు అప్లై చేస్తే తప్ప. కానీ మీకు క్వాలిఫికేషన్ లేకుండా అప్లై చేయొద్దు, వాడికి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత 1:1 పిలుస్తాడండి, ఒక పోస్ట్కి ఒకరినే పిలుస్తాడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. కాబట్టి పక్కాగా ఉంటేనే అప్లై చేయండి. అదైనంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీరు ఏ మొబైల్ నెంబర్తో ఈమెయిల్ అడ్రస్తో ఇచ్చారో దానికే మెసేజ్లు వస్తాయి, ఆ నెంబర్లు పాడవకుండా ఉంచుకోండి. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిలబస్ అనేది ఇక్కడ దేర్ విల్ బీ సపరేట్ సిబిటీ ఫర్ ఈచ్ లెవెల్. ఇక్కడ 2 లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి, ఒకటి గ్రేడ్ 1 ఒకటి గ్రేడ్ 3 అని ఉన్నాయి. గ్రేడ్ 1కి ఒకలా ఉంటుంది, గ్రేడ్ 3కి ఒకలా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. దీనికి మొత్తం 90 నిమిషాల ఎగ్జామ్, 100 క్వశ్చన్లు ఉంటాయి. గుర్తుంచుకోండి, మినిమం పాస్ పర్సెంటేజ్ అని ఇస్తాడు కదండి. ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే నాకు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ 40% మార్క్స్ వస్తే నాకు కాల్ వచ్చేస్తుంది అనుకుంటారు. కాదండి, మెరిట్. ఇది మినిమం క్వాలిఫికేషన్ అంతే. మీరు మ్యాక్సిమం 100% ఫుల్ మార్కులు తెచ్చుకుంటేనే మీకు కాల్ వస్తుంది. ఇక్కడ ఓబీసీకి 30%, ఎస్సీకి 30% ఇచ్చాడు కదా అని చెప్పి మీరు అనుకోవద్దు. మినిమం పర్సెంటేజ్ అనేది ఎందుకు ఇస్తున్నారో తెలియదు, ఎందుకంటే ఎన్నో లక్షల మంది అప్లై చేస్తారు, అందులో 40% క్వాలిఫై జాబ్ వచ్చేస్తా అనేది చాలా కష్టం. నెక్స్ట్, ద మార్క్స్ స్కోర్డ్ సిబిటీ షెల్ బీ కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ ద స్టేజెస్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇది బాగా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు సిబిటీలో వచ్చిన స్కోర్ ప్రకారంగా, మెరిట్ ప్రకారంగా మీకు జాబ్ ఇస్తాడు. ఇక్కడ చూడండి, సిలబస్ ఫర్ ద సిబిటీ టెక్నీషియన్ ఫర్ గ్రేడ్ 1 సిగ్నల్కి ఏ సిలబస్ ఉందని ఇవ్వడం జరిగింది. ఏ దాని నుంచి ఎన్ని మార్కులు వస్తాయంటే ఇది పక్కాగా ప్రతి టాపిక్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, జనరల్ అవేరెన్స్ 10 క్వశ్చన్లు ఉంటాయి, 10 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ 15, బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ 20, మ్యాథమెటిక్స్ 20, బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ 35, మొత్తం 100 మార్కులకి ఎగ్జామ్. అలాగే గ్రేడ్ 3 కూడా సేమ్ రూల్స్ అండి, కాకపోతే ఇందులో సిలబస్ కొద్దిగా తేడా ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ సైన్స్ 40, జనరల్ అవేరెన్స్ 10. ఇవి 100 మార్కులకి ఎగ్జామ్ అండి. డాక్యుమెంట్ వెరిఫికేషను ఇవన్నీ క్లియర్గా మీకు తెలుసు. ఆన్లైన్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏ ఉండాలంటే మీ కలర్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలండి, విత్ వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి. ఆల్రెడీ ఎవరైతే అప్లై చేశారో ఏఎల్పి వాళ్ళకి తెలుసు. అలాగే మీ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికెట్లు కూడా మీ దగ్గర పెట్టుకోండి, స్కాన్ చేసి పెట్టుకోండి. అలాగే వాటి నెంబర్లు అడుగుతాడు అప్లై చేసేటప్పుడు, మీ ఓబీసీ సర్టిఫికేట్ నెంబర్ కానీ, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ కానీ, ఆ నెంబర్లు అడుగుతాడు, అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకుంటే అది కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో రెడీ చేసి ఉంచుకోండి, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆర్ఆర్బీ వెబ్సైట్స్ ఇచ్చాడు, ఆ వెబ్సైట్లో ఏ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు, ఏ జోన్కైనా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. అందరూ అనుకుంటారు నేను తెలుగు సెలెక్ట్ చేస్తే ఓన్లీ తెలుగే వస్తుంది అనుకుంటారు, హిందీ సెలెక్ట్ చేస్తే ఓన్లీ హిందీ వస్తుంది అనుకుంటారు. కాదండి, బైలాంగ్వేజ్ ఎగ్జామ్ ఇది. మీరు చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఎగ్జామ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో వస్తుంది అనమాట. గుర్తుంచుకోండి, సిబిటీ క్వశ్చన్స్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఆప్టెడ్ అండ్ ఇంగ్లీష్. మీరు ఏదైతే ఆప్ట్ చేసుకున్నాడో ఆప్టెడ్ లాంగ్వేజ్
అండ్ ఇంగ్లీష్ రెండు కలిపి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీ లోకల్ లాంగ్వేజ్ ఏది ఉందో అది మీరు చూస్ చేసుకోండి. తెలుగు అయితే మన క్వశ్చన్స్ కొన్ని ఈజీ అవ్వచ్చు అందుకని. సో మోడిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, 250 రూపాయలు పే చేయాలి. దీనికి మీరు 250 రూపాయలు నాన్ రిఫండబుల్ అమౌంట్ అండి. అది మీరు తప్పు చేస్తే తప్పు చేసినందుకు ఫైన్ కింద లెక్క అనమాట. సో ఇన్వాలిడ్ అప్లికేషన్స్ అంటే మీరు ఏమైనా తప్పుగా ఇన్వాలిడ్ ఫోటో పెట్టినా, ఇన్వాలిడ్ సిగ్నేచర్ పెట్టినా, ఇలాంటివి సిగ్నేచర్ కూడా రన్నింగ్ సిగ్నేచర్ పెట్టాలండి. అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చి క్యాపిటల్ లెటర్స్తో పెట్టకుండా నీట్గా పెట్టాలి. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అప్లై చేసిన, అంటే నేను ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి అప్లై చేశాను, ఇంకోటి ఆర్ఆర్బీ బెంగళూరుకి అప్లై చేస్తానంటే మీ 10th క్లాస్ డీటెయిల్స్, మీ నేము దాంతో కంపేర్ చేసుకొని మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రిజెక్ట్ అయిపోతుంది కూడా, మీరు అందులో డౌట్ పడవసరం లేదు. కాబట్టి ఒక అప్లికేషనే చేయండి, 2-3 చేయకండి. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఇంకా 2 చూడాలి. క్వాలిఫికేషన్ ఏంటి చూడాలి, ఏ జాబ్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలని చూడాలి, అలాగే ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని చూడాలి. ఫస్ట్ నేను నేమ్ ఆఫ్ ది పోస్ట్ చెప్తాను, అలాగే దానికి సూటబిలిటీ ఆఫ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్నాయా లేదా చెప్తాను, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలో చెప్తాను. సో ఇక్కడ మనం బీఈ, బీటెక్, బీఎస్సీ ఉన్నవాళ్ళు టెక్నీషియన్ గ్రేడ్స్ సిగ్నల్ ఉంది కదండి, దానికి అప్లై చేయడానికి అవుతుంది. దీనికి మెడికల్ స్టాండర్డ్ B1 ఉండాలి. మీరు ఏ మెడికల్ స్టాండర్డ్ ఉండాలి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ మెడికల్ స్టాండర్డ్ ఉంటేనే మీరు అప్లై చేయండి, ఎందుకంటే వాళ్ళు మెడికల్ స్టాండర్డ్ చెక్ చేస్తున్నాడు. మీకు ఒకవేళ లేకపోతే అంత కష్టపడి సెలెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. సో టెక్నీషియన్ గ్రేడ్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ బీఎస్సీ ఉంది కదండి, అందులో ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఆర్ బీఎస్సీ. సో బీఎస్సీ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్, బేసిక్ స్ట్రీమ్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరైనా ఈ బీఎస్సీ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అలాగే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అబోవ్ బేసిక్ స్ట్రీమ్స్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ అబోవ్ బేసిక్ స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళకు కూడా అప్లై చేయొచ్చు. అలాగే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, బీఈ, బీటెక్ ఎవరైతే చదువున్నారో, సో ఆ క్వాలిఫికేషన్ ఎవరైతే ఆ స్ట్రీమ్స్ ఉన్నాయో వాళ్ళు అప్లై చేయడానికి అవుతుంది. సో కేటగిరీ నెంబర్ 1 ఉన్న టెక్నీషియన్ గ్రేడ్ సిగ్నల్ పోస్ట్కి బీఈ, బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్, డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్, బీఎస్సీ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఆ స్ట్రీమ్ ఉండాలి మీకు కంపల్సరీగా. అర్థమైంది కదండి. ఇది పోస్ట్ కేటగిరీ 1కి. ఇక్కడ నుంచి ఇంకా గ్రేడ్ 3 పోస్టులు అండి. గ్రేడ్ 3 పోస్టులకి ఓన్లీ ఐటీఐ క్వాలిఫికేషన్ అండి. గ్రేడ్ 3కి మెట్రికులేషన్ ప్లస్, అంటే మీరు 10th క్లాస్ చదువుండి దాంతోపాటు ఐటీఐ ఉండాలి. ఐటీఐలో ఎన్సీవీటీ కానీ ఎస్సీవీటీ ట్రేడ్ చేసి ఉండాలి. ఇందులో అంటే ట్రేడ్ కాదు, మీరు ఆ సర్టిఫికేట్ ఎన్సీవీటీలో కానీ ఎస్సీవీటీలో కూడా కంప్లీట్ అయి ఉండాలి. ఇందులో ఫోర్జర్ అండ్ ఈ ట్రీట్మెంటు, ఫౌండరీ మ్యాను, ప్యాంట్రీ మేకరు ఆర్ మెట్రికులేషన్ ఎస్ఎస్సి ప్లస్ అప్రెంటిస్షిప్. ఎవరైనా 10th క్లాస్ చేసి కొన్ని కంపెనీలు అప్రెంటిస్షిప్ చేస్తారు, వాళ్ళకి ఐటీఐ సర్టిఫికేట్ వస్తుంది అనమాట. అంటే అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత మీకు అప్రెంటిస్ చేసినట్టు సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్తో కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. అందుకే స్టార్టింగ్లో మీకు చెప్పాను గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఎలిజిబుల్ కాదని. ఎవరైతే 10th క్లాస్ తర్వాత అప్రెంటిస్ చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్. అంటే ఐటీఐ చేయాల్సిన లేదు, డైరెక్ట్గా 10th క్లాస్ చేసిన తర్వాత అప్రెంటిస్షిప్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఉందో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా పోస్ట్ నేము ఎవరు ఎలిజిబుల్ చెప్పేస్తుంటాను. దీనికి టెక్నీషియన్ గ్రేడ్ బ్రిడ్జ్, దీనికి క్వాలిఫికేషన్ వచ్చి ఫిట్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ క్యారేజ్ అండ్ వ్యాగన్కి వచ్చి ఐటీఐ, ప్లంబర్, వెల్డర్, కార్పెంటర్ అవి ఉండాలి. క్రేన్ డ్రైవర్కి వచ్చి ఐటీఐ, మెకానిక్ మోటార్ కానీ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ ట్రేడ్ ఉండాలి. అలాగే ఎలక్ట్రికల్కి హలో. సో ఈ విధంగా నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఉంటుంది, ఆ పోస్ట్ తగ్గ ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో గుర్తుంచుకోండి, దీనికి బీఈ, బీటెక్ వాళ్ళు ఎవరు అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదండి. ఎవరైతే ఐటీఐ చదువున్నారో ఆ ట్రేడ్లో వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్. వాళ్ళు కూడా అప్రెంటిస్షిప్ 10th తర్వాత ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసి ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. అయితే ఇందులోని 2-3 పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఆ పోస్టులకి మీరు ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎలా అంటే మీరు ఒక జోన్ అప్లై చేస్తున్నారు. ఇప్పుడు అహ్మదాబాద్ తీసుకుందామండి. అహ్మదాబాద్ తీసుకుంటే ఇక్కడ చూడండి, కేటగిరీ నెంబర్ 8కి అలాగే కేటగిరీ నెంబర్ 9కి ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇక్కడ మీరు ఈ 2 పోస్టులు మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఒక్కోసారి ఏమవుతుంది, మనకి సికింద్రాబాద్ చూపిస్తాను. సో ఎవరైతే సికింద్రాబాద్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి 2 బోర్డులు చూపిస్తాయండి. అంటే మీరు ఆర్ఆర్బీ ఎస్సీఆర్ ఒకటే కాకుండా ఈకోఆర్ కూడా చూపిస్తుంది. అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్నవాళ్ళు ఈస్ట్ కోస్ట్, విశాఖపట్నం అనేది ఈస్ట్ కోస్ట్లో ఉంది యాక్చువల్లీ, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకోసం ఏం చేస్తారంటే కొన్ని పోస్టులు సికింద్రాబాద్ అండర్లో పెడతారు. అంటే విశాఖపట్నంలో ఉండే పోస్టులు కానీ దగ్గర శ్రీకాకుళం వరకు ఉన్న పోస్టులన్నీ
ఎస్సీ సికింద్రాబాద్లో ఇస్తాడనమాట. అప్పుడు అప్లై చేస్తున్నప్పుడు మనకి ఈసీఆర్ 2 ఆప్షన్లు కూడా వస్తాయి. సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకుంటారు, నేమ్ ఆఫ్ ది ఆర్ఆర్బీ సికింద్రాబాద్. అందులో బోర్డులు 2 బోర్డులు కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేశారనుకోండి, ఇక్కడ చూడండి టెక్నీషియన్ గ్రేడ్ డీజిల్ ఎలక్ట్రికల్ ఉంది కదా, దీనికి ఎలిజిబుల్. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ డీజిల్ ఎలక్ట్రికల్ ఎస్సీఆర్కి కూడా ఎలిజిబుల్. అలాగే ఇక్కడ చూడండి 8 కేటగిరీ నెంబర్ 8కి ఎలిజిబుల్, కేటగిరీ నెంబర్ 8కి 2 ఉన్నాయి. అలాగే కేటగిరీ నెంబర్ 9కి కూడా మీరు ఎలిజిబుల్. ఇలాగా మీరు ముందు జోన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని తెలుసుకోవాలి, ఆ జోన్లో మన లోకల్లో కాదో తెలుసుకోవాలి. ఎక్కువ ఉన్న దగ్గర కేటగిరీకి తక్కువ ఉండొచ్చు. మీరు కేటగిరీ కూడా కంపేర్ చేసుకోండి, టోటల్ పోస్టులు ఒకటే కాదు. ఇక్కడ చూడండి అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ, టోటల్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ కలిపి మనకి ఆ పోస్టులకి ఇన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ జోన్లో ఒకటి తీసుకుందాం, నేను ఎలక్ట్రికల్ తీసుకుంటాను. 8 కేటగిరీ నెంబర్ 8కి తీసుకుంటే 21 పోస్టులు ఉన్నాయి అన్రిజర్వ్డ్కి. అన్రిజర్వ్డ్కి 21, నెక్స్ట్ 7, ఎస్సీకి 7, ఎస్టీకి 6, ఓబీసీకి 11, ఈడబ్ల్యూఎస్కి 7, టోటల్ వచ్చి 52 ఉన్నాయి. ఇందులో నేను అప్లై చేస్తున్నప్పుడు ఎలక్ట్రికల్లో వీటికి మాత్రమే ఎలిజిబుల్ అవుతాను. సో అలాగే కేటగిరీ నెంబరు 6 కూడా సెలెక్ట్ చేసుకుంటే వాటికి కూడా ఎలిజిబుల్ అవుతాయి. అంటే ఈ 9,000 పోస్టుల్లో నేను ఎలిజిబుల్ ఎన్ని అంటే ఒక 40 పోస్టులకి, 50 పోస్టులకి. ఈ 50 పోస్టులకి ఒక 10,000 మందో 20,000 మందో పోటీ పడుతుంటారు. సో ఇదండి, ఈ విధంగా మీరు ఎన్ని దాంట్లోకి ఎలిజిబుల్ అనేది కూడా తెలుసుకోండి. 9,000 పోస్టులు పడ్డాయి కదా, నేను 9,000కి ఎలిజిబుల్, నాకు ఈజీగా జాబ్ వచ్చేస్తుంది మీరు అనుకోకండి. కానీ ఒకటండి, ఎవరైతే లాంగ్ టర్మ్ నుంచి కోచింగ్ తీసుకుంటున్నారో, ఎవరైతే లాంగ్ టర్మ్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరీగా సెలెక్ట్ అవుతారండి. ఏదో ఎగ్జామ్ అప్లై చేస్తాము, ఇప్పుడు చదివేసి ఇప్పుడు జాబ్ కూడా వేద్దామంటే అది ఎవరికో 10% అండి. 100 జాబులు ఉంటే 10 జాబులు మాత్రమే అలాగే సెలెక్ట్ అవుతారు. మిగతా 90 జాబులు కూడా లాంగ్ టర్మ్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అవుతారు. సో లాంగ్ టర్మ్ నుంచి నేను ప్రిపేర్ అవ్వట్లేదండి, నాకు నోటిఫికేషన్ వస్తుందని తెలియదు, అందుకే ప్రిపేర్ అవ్వట్లేదని చెప్తారు చాలామంది. కానీ నేను ఇప్పుడు ఈ నోటిఫికేషన్ పడిందని చెప్తున్నాను, అలాగే నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ కూడా వస్తుందని కూడా చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ఆర్ఆర్బీ వాళ్ళు. సో ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతుంటే ఒకవేళ ఈ నోటిఫికేషన్లో మిస్ అయితే మీకు ఇది ప్రాక్టీస్ కింద తీసుకొని మీరు నెక్స్ట్ నోటిఫికేషన్కి కంపల్సరీగా సెలెక్ట్ అయ్యేలా ప్రిపేర్ అవుతుండే మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఒక ఎగ్జామ్ అప్లై చేసి రాసేటప్పటికి ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, మీరు ఒకసారి రాస్తే మీకు 100% తెలిసిపోతుంది. అప్పుడు మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారు అన్నమాట. సో ఇదండి నోటిఫికేషన్ మొత్తం మీకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే పూర్తిగా చూడరు అందరూ, కింద కామెంట్స్లో వెంటనే డౌట్ అడిగేస్తారు పూర్తిగా చూడకుండా. సో ముందు వీడియో పూర్తిగా చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఎవరైతే హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రము, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు మాత్రం ఓన్లీ కేటగిరీ నెంబర్ 1 సిగ్నల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి ఎలిజిబుల్, మిగతా దాంట్లోకి ఎలిజిబుల్ కాదు. సో ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.